ముందు వెంకటేష్ నాయుడు గారిని భాస్కర్ రెడ్డి గారికి మంచి వేధింపులకు సంబంధం గురి ఉంది. చేయడానికి. ఆయన చెప్పినా చెప్పకపోయినా ఒంగోలు ఎంపీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో కూడా ఎస్. ఒంగోలు పార్లమెంట్కి సంబంధించిన స్థానానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తరఫున డమ్మీ నామినేషన్ కూడా వేశారు ఆయన. సరే ఇవన్నీ కూడా పక్కన పెడితే సార్ ఇప్పుడు తెలంగాణకి సంబంధించి తెలంగాణలో కూడా ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి మూలాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ వెంకటేష్ నాయుడు వాళ్ళతో కూడా చాలా సన్నిహితంగా ఉన్నాడు, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతోటి అని చెప్పేసి కొన్ని ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. మరి వాటిని ఏ అంటారో లేకపోతే వాస్తవం అంటారో నాకైతే తెలియదు. కానీ ఇవన్నీ కూడా పక్కన పెడితే ఒక ఆంగ్ల పత్రికలో అంటే చాలా ఎక్కువ సర్క్యులేషన్ ఉన్నటువంటి ఒక ఇంగ్లీష్ పేపర్ అది. మరి ఆ పేపర్లో ఫుల్ పేజ్ యాడ్ మొదటి పేజీలో వేయాలంటే ఎంత అవుతుంది అనేది ఒకప్పుడు మీరు మంచి జర్నలిస్ట్ కాబట్టి మీకు కూడా ఐడియా ఉండి ఉంటుంది. బహుశా ఏంటి అసలు దాంట్లో కేటీఆర్ బర్త్డే అని చెప్పేసి వెంకటేష్ నాయుడు అంత డబ్బు ఖర్చు పెట్టి ఆయన పేరు మీద యాడ్ చేయడం అనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి. సో పీసీఆర్ అది ఒకసారి పక్కన ప్లే చేయండి. మీరు చెప్పండి సార్, ఏంటి అసలు అంటే అంత డబ్బు ఉందంటారా వెంకటేష్ నాయుడు దగ్గర? ఇప్పుడు వెంకటేష్ నాయుడు గారి అఫిడవిట్ కానీ లేదంటే అతనికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు కానీ చూసినప్పుడు సిట్టు ఇచ్చిన లీకుల ఆధారంగా లేదా పత్రికలు వచ్చిన ఆధారంగా మనం చూస్తే అఫిడవిట్ లోనేమో 4,95,000 వచ్చాయన్నారు. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా అన్నారు. సో ఎంత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినప్పటికీ కూడా ఇప్పుడు మీరు చూపిస్తున్న ఆంగ్ల దినపత్రిక యాడ్ ఇవ్వాలంటే కనీసం 20 నుంచి 50 లక్షల మధ్య ఉంటుంది. ఒక రోజు మనం ఫుల్ పేజీ యాడ్ ఫ్రంట్ పేజీ వేయాలంటే అంత ఉంటుంది. సో మరి అంత పెట్టి ఇవ్వటానికి అంటే ఆదాయమే 4,95,000 అన్నప్పుడు ఒక ఫుల్ పేజీ యాడ్ ఇవ్వటం వెనక ఏందన్నది అది కూడా నాకు తెలిసి దర్యాప్తు చేస్తూ ఉంటారు ఇప్పటికే. అంటే ఆయన చెబుతున్న ఆదాయం ఆయన చేస్తున్న ఏదైతే వ్యాపారం ఉందో ఆ వ్యాపారానికి అంటే రియల్ ఎస్టేట్ అంటున్నారు కాబట్టి దానికి మనం ఎక్కడ ఇంత అనేది చెప్పలేం. ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక సంస్థ పెట్టారా, ఆ సంస్థలో మూలధనం పెట్టారా, మూలధనం ద్వారా ఇన్ని కోట్ల రూపాయల వ్యాపారం చేశారా, ఇవన్నీ కూడా బయటికి రావాల్సిన అంశం ఉంది. అయితే ఇప్పుడు మనకి అక్కడ చూపిస్తున్న ఇప్పుడు సినీ నటితో ఆ ఫోటోలు కావచ్చు లేదంటే స్పెషల్ ఫ్లైట్ లో వెళ్ళటం కావచ్చు, ఇవన్నీ చూస్తే అయితే ఆ 4,95,000 ఆదాయంతో అయ్యే పనులు ఏం కావు. సో అంత లగ్జరియస్ లైఫ్ అయితే ఖచ్చితంగా ఉండదు. ఇంకోటి ఏంటంటే ఫోటోలు చూపిస్తా ఉన్నారు. ఫోటోలు ఏంటంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించి అందరికి చూపిస్తా ఉన్నారు. దీనిలో మనం ఒకటి గమనించాల్సిన అంశం కూడా ఉంది. ఇప్పుడు ఆయన ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వెంకయ్య నాయుడు గారి ఫోటోలు ఉన్నాయి, కిషన్ రెడ్డి గారి ఫోటోలు ఉన్నాయి, అదేవిధంగా బండారు దత్తాత్రేయ గారి ఫోటోలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా కేంద్ర మంత్రిగా ఉన్న పెమ్మసాని గారు అప్పుడు ఎంపీ అది మంత్రిగా అయ్యి ఉండకపోవచ్చు, పక్కన భరత్ గారు వీళ్ళందరూ కూడా ఉన్న పరిస్థితి కూడా ఉంది. సో వాటిని కూడా అంటే ఇతనికి అసలు ఏమేమి వ్యాపారం చేస్తారు, వీళ్ళకి ఎలాంటి సేవలు అందించారు, వెంకయ్య నాయుడు గారు లాంటి వాళ్ళ దగ్గరికి అంత సన్నిహితంగా లేదంటే కిషన్ రెడ్డి గారు, బండారు దత్తాత్రేయ గారు గవర్నర్లు కేంద్ర మంత్రుల స్థాయిలో ఉన్నారు. సో కవిత గారికి సంబంధించి కూడా అంటే బీఆర్ఎస్ నాయకులు మీరు ఏదైతే ఇప్పుడు అన్నారో ఆల్రెడీ మద్యం కుంభకోణంలో ఉంది ఢిల్లీకి సంబంధించి. సో అక్కడ పరిచయం ఇక్కడ వాళ్ళకి పరిచయం చేశారా లేకపోతే ఏంటి, దీనికి వెనకాల ఉన్న మతలబు ఏంటి అనేది కూడా చూడాల్సిన అంశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు వస్తాను మీ దగ్గరికి వస్తాను. దేవర మనోహర్ గారు గుడ్ మార్నింగ్. 30 సెకండ్స్ చెప్పండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళటం అనేది కూడా చాలా సందర్భాల్లో కుదరని పని. ఇప్పుడు సంక్రాంతి సంబరాల్లో కానీ ఇంకెవరైనా కలవాలంటే అంత సాన్నిహిత్యంగా ఆయన 2-3 సార్లు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన సందర్భం ఉంది. అంటే చాలా సాన్నిహిత్యం కానీ ఎవరైనా మంచి దగ్గర వాళ్ళు తీసుకెళ్తే కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కలవనివ్వని పరిస్థితి కూడా ఇక్కడ మనం చూడొచ్చు. సో అది చెవిరెడ్డి గారితో ఉన్న సాన్నిహిత్యం వల్ల, వ్యాపార బంధం వల్ల, ఆయనకున్న రకరకాల సంబంధాల వల్ల ఆ విధంగా సాధ్యమైంది అని అనుకుంటా ఉన్నాను. అయితే టోటల్ గా చూస్తే ఏంటంటే ఇతను వెంకటేష్ నాయుడు గారికి సంబంధించి అయితే అంత లగ్జరీస్ లైఫ్, ఆయన చేస్తున్న ఆదాయం, ఆయన పేర్కొన్న అఫిడవిట్ ఎన్ని పరిశీలిస్తే సాధ్యమయ్యే పనిగా కనపడతలేదు.